ఈ దినమున ప్రభు నీతో సెలవిస్తున్న మాట. మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. నేస్తమా, అందరూ బాగున్నారు కదా? ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడాలని ఆశపడుచుండగా ఒక్కసారి వాక్యాన్ని ధ్యానించుకుందామా? సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నిస్తమా, మనుషులు పైరూపాన్ని చూస్తారు, మనుషులు పైనున్న వాటిని చూస్తారు, కానీ శరీరం పైనున్న వాటిని చూస్తారు, కానీ హృదయంలో వాటిని ఎవ్వరు కూడా చూడరు. మనుషులు కనిపించే సంతోషాన్ని, చిరునవ్వుని, ఆనందాన్ని, రంగుని ఆకర్షించే వాటిని చూస్తారు, కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వాటన్నిటిని లక్ష్య పెట్టడు. కానీ ఆయన మన అందంతో, కులంతో, రంగుతో, చదువుతో, ఆస్తి అంతస్తులతో అసలు పనే లేదండి. ఏం పని లేదు అసలు. వాటన్నిటిని కూడా దేవుడు అసలు లక్ష్య పెట్టడు. కానీ ఆయనకు లోబడే విధేయత, ఆయనను ప్రేమించే హృదయం ఉంటే చాలు. ఆయన ఏం చేస్తారో తెలుసా? చాలా సంతోషిస్తారు. ఆయన వాటిని మాత్రమే లక్ష్య పెడతారు. మనుషులు ఏం చేస్తారంటే, నీకు ఆస్తి ఉందా, అంతస్తుందా, నీకు అందం ఉందా, అన్నీ ఉన్నాయా అని చెప్పేసి చూస్తారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అవన్నిటికి కూడా వేటితో సంబంధం లేదు. నీ హృదయంలో మంచి మనసుందా, ఆయనకు స్థానం ఉందా లేదా అని మాత్రమే చూస్తారు. కాబట్టి ఇక నుంచి వీటన్నిటిని మనం కూడా తీసివేసుకొని, వాటన్నిటి మీద మనం కూడా లక్ష్య పెట్టకుండా కేవలము దేవుని మీద మనం లక్ష్య పెడుతూ, మన హృదయంలో కేవలము దేవునికి మాత్రమే స్థానం ఇస్తూ, మన హృదయపూర్వకంగా దేవుని ఆరాధిద్దాం, స్తుతిద్దాం. ఆయనను ప్రతి నిత్యము కూడా ఆయన్ను ఆరాధిస్తూ ఆయన కోసమే మనం జీవిద్దాం. పరిశుద్ధంగా పరలోకం రాజ్యంలో మనము చేరుదుముగాక. ప్రైజ్ ది లార్డ్.